హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా అతి భారీ వర్షపాతం నమోదవుతుంది. ఇప్పటికే మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో దాదాపుగా రానటువంటి 4 రోజుల పాటు అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అక్టోబర్ మొదటి వారం మొత్తం కూడా బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి అత్యధికంగా ఉంటుంది తెలుగు రాష్ట్రాల మీద. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా భాగాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదు కాగా, ఆ తరువాత ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అయితే అతి భారీ వర్షపాతం నమోదవుతుంది. దాదాపుగా 3 రోజుల పాటు కొనసాగుతాయి వర్షాలు. ఇక రాయలసీమ వ్యాప్తంగా చిత్తూరు, కడప మినహాయిస్తే మిగిలిన ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుంది. తెలంగాణకి మాత్రం ఎల్లో అలర్ట్ ని జారీ చేసింది. నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, ములుగు, జయశంకర్, భూపాల్పల్లి, వరంగల్, హన్మకొండ, కరీంనగర్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రానున్నటువంటి 3 రోజుల పాటు పలు ప్రాంతాలు నీట మునిగే అవకాశం కూడా ఉంది. ఉత్తర తెలంగాణ భాగాల్లో కూడా వర్షాలు మొదలయ్యాయి. ఇక హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షపాతంగా 2 రోజులుగా నమోదవుతుంది. ఈ వర్షాలు ఇవాళ రేపు కొనసాగుతాయి. ఎల్బీ నగర్, వనస్థలిపురం, మాదిబట్ల, గట్కేసర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.